హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కదా. సో అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే లేచానండి. మా ఇంటి దగ్గర నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ పక్షుల సౌండ్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మా బుడ్డోడైతే ఇంకా లేవలేదండి. సో వాళ్ళు లేచే లోపే ఇంటి పని అంతా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అండ్ నేను నైటే అంతా శుభ్రం చేస్తాను. ఇప్పుడైతే పసుపు పెడుతున్నానండి. మా డోర్స్ అయితే చెక్కవి కాదు, అల్యూమినియం డోర్స్, అందుకే ఎక్కువ పసుపు అయితే పెట్టను. ఇలా డోర్స్కి వాటికి మనం పసుపు రాసినప్పుడు చేతికి కలర్ ఉండిపోతుంది కదా. సో అలా పసుపు చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి తర్వాత మనము ఇలా పసుపు పెట్టినట్టయితే మనకి చేతికి అయితే కలర్ అయితే అంటుకోదండి. సో మీది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. దేవుడి గది అది అంతా క్లీన్ అయితే చేస్తానండి. సో అమ్మవారి కోసం వచ్చి నేను పరమాన్నం వండుతున్నాను. ఇక్కడ వచ్చి మీకు ఒక టిప్ అయితే చెప్తాను. సో మనం ఫ్లవర్స్ శ్రావణ మాసంలో కొనాలంటే చాలా రేటు ఉంటాయి కదా. సో అవి ఎలా స్టోర్ చేసుకోవాలని చెప్తాను. కింద అయితే మనం బియ్యం వేసి ఫ్లవర్స్ పెట్టి దానిపైన కూడా మనం కొన్ని బియ్యం అయితే వేసినట్టయితే అవి చాలా డేస్ అయితే నిల్వ ఉంటాయండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, నేను ఈ ఫ్లవర్స్ అయితే 3 డేస్ అయింది తెచ్చి, ఇప్పటికీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ లోపు మా బుడ్డోడైతే లేచాడండి. లేవగానే నేను డైఫర్ అయితే రిమూవ్ చేసేసి ఫుల్గా వాష్ చేసేస్తానండి. ఇదైతే కంపల్సరీగా చేయాలి డైఫర్ వేసిన ప్రతి పిల్లలకి. పదవన్నం కూడా రెడీ అయిపోయింది. సో మా బాబుకి స్నానం చేయించేసి అండ్ తర్వాత నేను కూడా రెడీ అయిపోవాలి. కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఈరోజు మా అల్లుడుది అన్నప్రాసనం ఉంది. సో అక్కడికైతే రెడీ అయిపోయాం మేమిద్దరం. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చాలా బాగా చేశారు డెకరేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది.
చుట్టాలందరూ అయితే వచ్చేసారండి. ఈవిడ మా ఆడపడుచు నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటది. మా అల్లుడిది అండ్ మా బాబుది ఇద్దరిది ఈరోజే మంత్స్ అయితే చేంజ్ అవుతాయండి. సో, మంత్లీ షూట్ చేయడం అంటే అనుకున్నంత ఈజీ అయితే కాదు పిల్లలతో.